బెజవాడను వరద కష్టాలు వేడలేదు. విజయవాడ ఇంకా ముంపులోనే ఉంది. వరద తీవ్రత తగ్గినా కాలనీలు లేటు మునిగే ఉన్నాయి. నిర్వాసితులు విద్యుత్, మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నారు. సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. చాలా కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలిపోయాయి. దాదాపు 75,000 మంది వివిధ కేంద్రాల్లో ఆశ్రయం పొందారు. సాయంత్రానికి చాలా మంది ఖాళీ చేసి బంధువులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఎక్కడ చూసినా ఆహారం కోసం బారులు తీరి కనిపిస్తున్నారు. మరో 2 రోజుల్లో కాలనీల్లో నీరు తొలగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సీఎం చంద్రబాబు పలు కాలనీల్లో పర్యటించడంతో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 179 సచివాలయాల పరిధిలో 32 మంది ఐఏఎస్లను ఇన్ఛార్జీలుగా నియమించారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు కాలనీల్లో పర్యటించి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా అన్ని సమయాల్లో ఆయన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఓవైపు సమీక్ష నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూనే మరోవైపు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులన్నీ పరిశీలిస్తున్నారు. కాన్వాయ్, ఇతర వాహనాలు వెళ్లని పరిస్థితుల్లో జేసీబీ ఎక్కి వరద కాలనీలో సీఎం పర్యటించారు. దాదాపు 6 గంటల పాటు కాన్వాయ్ వదిలి జేసీబీపైనే వరద ప్రాంతాల్లో తిరిగారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడికక్కడే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. తాగునీటి కోసం ట్యాంకర్లు సైతం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటిని శుభ్రం చేయించి రోడ్లపై బురద తొలగింపు పనులు చేపట్టనున్నామని సీఎం తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు. బెజవాడను వరద కష్టాలు ఇంకా వేడలేదు. ఇంకా ముంపులోనే ఉంది విజయవాడ. వరద తీవ్రత తగ్గినా కాలనీలు ఇంకా నేటి మునిగే ఉన్నాయి. నిర్వాసితులంతా విద్యుత్తు, నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు సహాయ పునరావాస కార్యక్రమాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులు సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి నీలో జరుగుతున్నారు. శ్రీరామూర్తి, ఒకవైపు వర్షం తగ్గినట్టే అనిపిస్తున్నా వరద నీరు మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. సో ఎన్ని రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది? సహాయ కార్యక్రమాలకు సంబంధించి బాధితులు ఏం చెప్తున్నారు? సతీష్, ఏదైతే ఇక్కడ మనం ఈ బుడమేరు పొంగి ఊర్ల మీదకి పడిందో, మన ఇక్కడ బుడమేరు కట్ట మీద ఉన్నాం. బుడమేరు కట్ట మీద చూసినట్లయితే ఈరోజు కొత్త తగ్గుముఖం పట్టింది. ఒక 4 నుంచి 5 అడుగులు నీటి మట్టం తగ్గడంతో కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. అయితే ఇంకా 5-6 అడుగుల నీటి మట్టంతో చాలా ఇల్లులు ఇంకా 4వ రోజు కూడా ముంపులో కొనసాగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. చాలా మంది కూడా ఇంకా బయటకు రాని పరిస్థితి ఉంది. ఇంకా సహాయక చర్యలు చాలా ముమ్మరంగా అందుతున్నాయి. చాలా మంది దాతలు ట్రాక్టర్లోని వాహనాల్లోని వచ్చి భోజన ప్యాకెట్లు, పులిహార ప్యాకెట్లు, మంచినీళ్లు ఇలాగ అందిస్తున్నారు. అయితే బాధితులకి ఆహారం ఇవన్నీ అందుతున్నప్పటికీ కూడా
ఇక్కడ ఏదైతే బురద ఉందో ఈ బురద తగ్గడానికి అయితే మాత్రం ఈ చాలా సమయం పట్టే పరిస్థితి ఉంది. వాటర్ తీసిన చోట్ల బురద పెరిగిపోయి ఉంది. ఇళ్లలోకి వెళ్ళడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంకా చాలా మంది ఇల్లులు ఖాళీ చేసి బయటకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ బుడమేరు ఇంకా పొంగి ప్రవహిస్తున్నా చూస్తున్నాం. ఇళ్ల మధ్య ఏ విధంగా వాటర్ మనం ఉందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మనం ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఇది కూడా కనిపిస్తుంది. దాదాపు ఈ తలుపు దగ్గర చూసినట్లయితే ఆ తలుపు మొత్తం మునిగిపోయిన పరిస్థితి. ఇప్పుడు 4 అడుగుల వరకు నీటి మట్టం తగ్గింది. ఇప్పుడు మనం బుడమేరు ఈ ప్రవాహ ప్రాంతంలోనే ఉన్నాం. చాలా వేగంగా బుడమేరు ఇంకా ప్రవహిస్తుంది. ఈ బుడమేరు కట్ట మీద ఉన్న ఇల్లులు చూసినట్లయితే ఏ మేరకు ఈ బుడమేరు ఉధృతి కొనసాగిందో, ప్రవాహం కొనసాగిందో మనకి అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తం పెట్టుబేడ ఏమి తీసుకోకుండా ఇక్కడ ఉన్నట్టుగా ఇక్కడ మనుషులందరూ కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి. అయితే లోపల ఉన్న వస్తువులు, విలువైన వస్తువులు, ఫ్రిడ్జ్లు కావచ్చు, లేకపోతే ఇంకా వంట సామాన్లు కావచ్చు, బీరువాలు కావచ్చు, ఏమైపోయినాయో కూడా తెలియని పరిస్థితి. ఏది కూడా తీసుకోకుండా ఉన్నట్టుగా బాధితులు బయటకు వచ్చిన పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. అపార్ట్మెంట్లోని భవనాల్లోనే ఉన్నవారు ఇంకా బయటికి రాని పరిస్థితి ఉంది. వారికి నిత్యం ఆహారం, మంచినీరు అందించే కార్యక్రమాలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గత 3 రోజులుగా చూసినట్లయితే రాత్రి పగలు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వరద బాధితులు ఎదుర్కొంటున్న కష్టాలని తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆహారం అలాగే నీళ్లు ప్రధానంగా అందించేందుకు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు బాధితులను ఆడుకునే దీంట్లో నిమగ్నమై ఉంది. అయితే ఇంకా చాలా మంది కూడా ఇల్లులు ఖాళీ చేసి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే వాటర్ తీసినప్పటికి కూడా ఈ బురదని కడుక్కోవడానికి నీళ్ళు లేవు, అలాగే కరెంట్ లేదు, ఆ పైపులు పనిచేయలేని పరిస్థితి. అది క్లీన్ చేసుకోవాలన్నా కూడా చాలా వ్యయంతో కూడుకున్న పని. అంటే ఒకవైపు విలువైన వస్తువులు పోయినప్పటికీ కూడా ఆ ఇల్లుని మొత్తం క్లీన్ చేసుకోవాలన్నా చాలా ఖరీదైన పరిస్థితి. దీంతో రాత్రి చంద్రబాబు నాయుడు 4:30 గంటల పాటు ఇక్కడ ఈ సింగనగర్ ఈ ప్రాంతంలో ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించారు. ఈ పర్యటించినప్పుడు ఏదైతే బురద పెరిగిపోయిందో బురదను కూడా ఇళ్లలో బురదనే పెరిగిపోయిన దానికి కూడా క్లీన్ చేయించే బాధ్యత తీసుకుంటుందని కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే రోడ్ల మీద పెరిగిపోయిన బురదను ఇప్పుడు తగ్గుతున్న కొద్దీ కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇది రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల నుంచి ప్రత్యేకించి ఇక్కడ శానిటరీ సిబ్బందిని రప్పించారు. వీరి ద్వారా ఈ పరిశుభ్రత కోసం ఈ ఏదైతే మొత్తం డ్రైన్లు, ఈ బురద అలాగే డ్రైన్లన్నీ కూరుకుపోవడం, ఇవన్నీ క్లీనింగ్ చర్యలన్నీ కూడా చాలా వేల మందిని ఇతర మున్సిపాలిటీ నుంచి రప్పించారు. వాళ్ళందరికీ ఇప్పుడు పనులు అప్పగించే పనిలో ఉన్నారు. వారందరూ కూడా ఇప్పుడు చేరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కొంతమందికి డివిజన్ల వారీగా, వీధుల వారీగా ఈ పని విభజన చేసి వారికి అప్పగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరూ కూడా ఇది ఇప్పుడు వరద తీసినప్పటికీ కూడా ఇదంతా కూడా మళ్ళీ ఒక స్థాయికి రావాలంటే కనుక మరొక 1-10 రోజులు కూడా పట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు తెల్లవారుజాము నుంచి కూడా మళ్ళీ భారీ వర్షం కురవడం మొదలుపెట్టింది. వర్షం కురవడం ఒక రకంగా అయితే ఈ బురదనయ్యి క్లీన్ చేయడానికి ఉపయోగపడినా కానీ అది మరింతగా వరద కనుక వర్షం కనుక కురిసినట్లయితే మరింత ప్రభావితం అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకా ఈ వరద తీయడానికి ఇంకొక 3-4 రోజులు పట్టే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే కృష్ణా నదిలో ఇప్పుడు 5 లక్షల వరకు దిగువకి ఇప్పుడు ప్రవాహం తగ్గింది. దీంతో ఈ బుడమేరు వరద కూడా లాగే పరిస్థితి కనిపిస్తుందని ఇప్పుడు ఇక్కడ అధికారులు భావిస్తున్న పరిస్థితి ఉంది. సతీష్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.